శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశురమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. మారుతి అనుగ్రహం ప్రారంభ. శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతో మార్గశిరమాసం కృష్ణపక్షం తిథి తదియ విధియ ఉదయం 7:10 వరకు విధియ తిథి. తదుపరి తదియ అంటే ఈరోజు 2 తిథులు విధియ తదియ 2 తిథులు ఉంటాయి. అందులో పుష్యమి నక్షత్రం శుక్రవారం. శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతో మార్గశిరమాసం కృష్ణపక్షం విధియ తిథి. తదుపరి తదియ పుష్యమి నక్షత్రం ఇవాళ పూర్తిగా ఉంది. వారం శుక్రవారం 29వ తారీఖు డిసెంబర్ నెల 2023. ఈరోజు ఋషి వ్యాఖ్యము అలంపురము జోగులాంబ అమ్మవారి దర్శనం ఎంతో విశేష ఫలాన్ని ప్రసాదిస్తుంది. అదే ఋషి వ్యాఖ్యం. ఎవ్వరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అమ్మవారి క్షేత్రంలో అడుగుపెట్టి అమ్మని దర్శించండి. సత్యం సత్యం సత్యం. ఇందులో నాకేదో ఫలాపేక్షం అంటే ఆ దేవాలయం నాది కాదు, దేవాదాయ శాఖ. అక్కడ ఏ షాపు నాకు లేదు, అసలు అక్కడ షాపులే లేవు. అదొక మారుమూల ఒక పవర్ఫుల్ టెంపుల్ అది. అండ్ ఇంకోటి ఒక లాడ్జ్ ఉందమ్మా, నాకు అక్కడ రండి, అక్కడ వ్యాపారం జరుగుతుంది అన్నది కాదు. నిస్వార్థంగా నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ముహూర్తాలు మళ్ళీ రావు. అమ్మవారి దర్శనం విశేష ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇది వాల్టి పంచాంగం. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన ఇవాళ ఉదయాన్నే 8 నుంచి 8:30 మధ్యలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఉదయం 8 నుంచి 8:30 మధ్యలో 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగిస్తే సంపూర్ణ శని దోషం పోతుంది. ఆ ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి ఎవరికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఇలా శని దోషాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా ఈ దీపారాధన చేసుకోండి. దత్తార్పణమస్తు. అదృష్టం ఐశ్వర్యం డిసెంబర్ 29వ తారీఖు. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ ప్రత్యేక పరిహారం అంటూ ఏం లేదు. అమ్మవారి దర్శనం చేసుకోవడం, అక్కడ వీలైతే దేవి ఖడ్గమాల పారాయణ చేయటం, అలాగే అక్కడ నిద్ర చేయటం, ఇదే పెద్ద పరిహారం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. మహాశక్తి రూపంలో అమ్మవారు ఇవాళ అక్కడ కొలువై ఉంటుంది. అందులో తిథి ద్వయం, 2 తిథులు, శుక్రవారం, శని నక్షత్రం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తప్పకుండా అలంపురం జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసిన, దేవి ఖడ్గమాల పారాయణ చేసిన, అక్కడ నిద్ర చేసిన విశేష ధనవంతులం అవుతాం, ఆరోగ్యవంతులం అవుతాం, కీర్తివంతులం అవుతాం. 2024 అమ్మవారే కాపాడుతుంది. ఇది వాల్టి అదృష్టమైశ్వర్యం. దత్తార్పణమస్తు. ఈరోజు మహామంత్రం. అమ్మవారి సన్నిధిలో, అలంపురం జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ఈ మంత్రం చదవండి. ఎంతటి వరము పొందుతారంటే మంత్రం జాగ్రత్తగా రాసుకోండి.
ఓం ఐం హ్రీం శ్రీం జోగులాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జోగులాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జోగులాంబాయై నమః. ఈ మంత్రాన్ని అమ్మవారి క్షేత్రంలో చదివితే 108 సార్లు చదివితే 1,00,000 అక్షరాల 1,00,000 సార్లు చదివిన ఫలితాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇది సత్యం. ఒకవేళ ఏదో కారణం చేత రాలేని వాళ్ళు ఇంట్లో చదువుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.